ఓం. ఇప్పుడు మురళి బ్రహ్మచారి గారు గతంలో శరీరాన్ని సాపదుట్టినట్టు దుట్టి ఆసనాలు వేశారు, మీకు సుపరిచితులు, సికింద్రాబాద్లో ఉంటారు. అయితే ఇప్పుడు వీరు రోజు నిత్యాగ్నివత్రం, ఇప్పుడే యజ్ఞం అయిపోయింది, ఇంత చిన్న పాత్ర పెట్టుకొని కూడా మనం యజ్ఞం చేసుకోవచ్చు. ఇక్కడ యజ్ఞానికి పారవేసిన కొబ్బరి టెంకలు, ఎండిపోయిన పూలని, మన ఇంట్లో ప్రతి వస్తువుని యజ్ఞంలోకి వాడవచ్చు. ఇక అవన్నీ కూడా వారితో తెలుసుకుందాము. వారికి అపారమైన అనుభవం ఉంది యోగంలో కానీ యజ్ఞాలు చేయడంలో కానీ. ఎంత ఇస్తే అంతే దక్షిణ తీసుకుంటారు, డిమాండ్ ఉండదు. వారికి వచ్చిన దక్షిణలలో కూడా గురుకులాలు కూడా నడిపిస్తుంటారు. ఇక బ్రహ్మచారి కాబట్టి ఇప్పుడు కూడా 86 ఏళ్ళ వయసులో కూడా చాలా దృఢంగా ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఇప్పటికి కూడా యోగ సాధన, ధ్యాన సాధన ఇవన్నీ నిత్యాగ్నివత్రం చేస్తారు. చెప్పండి. నమస్కారం స్వామీజీ. నమస్తే నమస్తే నమస్తే. నమస్కారం. మీరు నిత్యాగ్నివత్రం చేస్తారా? నేను నిత్యాగ్నివత్రం. మరి తర్వాత మీరు అంటే ఈ యజ్ఞము ఎందుకు చేయాలి? లోక కళ్యాణార్థం. స్వామీజీ, ఈ యజ్ఞం ఎందుకు చేయాలండి? లోక కళ్యాణం. లోక కళ్యాణార్థం. చాలా మంది ఏమంటారంటే తెలియక ఈ నెయ్యి పౌష్టికాహారము, నెయ్యి వృధా చేస్తున్నారు, కర్రలు వృధా చేస్తున్నారు ఆర్య సమాజం వాళ్ళు అని అంటున్నారు. దానికి మీ జవాబు ఏమిటి? చాలా మంది అంటారు అలాగా, తెలియని వాళ్ళందరూ అలాగంటారు. కానీ ఒక్క తులం నెయ్యి అగ్నిహోత్రం చేయడం వల్ల 1 టన్ ఎంత ఆక్సిజన్ వస్తుందని చెప్పి మన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దానివల్ల మానవుడు కావాల్సింది నీళ్ళు లేకపోయినా ఉండవచ్చు, ఆహారం లేకపోయినా కుదురు ఉండొచ్చు, కానీ మన శ్వాసక్రియ ఏదైతే ఉందో ప్రాణశక్తి లేకుంటే మనిషి చచ్చిపోతాడు. కాబట్టి అగ్నిహోత్రం వల్ల వాయు శుద్ధి అవుతుంది, పవిత్రం అవుతుంది, దానివల్ల మన ఆరోగ్యం అవుతుంది, దానివల్ల మనకు లోక ఎంతో ఉపకారం చేసిన అవుతుంది. యజ్ఞోభయ శ్రేష్ఠ కర్మ, ప్రపంచంలో యజ్ఞం కంటే మించిన కర్మ లేదు అని చెప్తుంది శాస్త్రం. అంటే దానివల్ల ప్రాణశక్తి, ఆక్సిజన్ అందుతుంది ఎక్కువ. అందుకోసం ఒక తులం నెయ్యి, ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి మనం అగ్నిహోత్రం చేసినట్టయితే 1 టన్ ఎంత ఆక్సిజన్ వస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే 10 గ్రాముల నెయ్యి వేస్తే 1000 టన్ అంత, 1 టన్ అంత, 1000 కిలోల, అంటే 10 గ్రాముల నెయ్యి అగ్నిలో వేసి యజ్ఞం చేస్తే 1000 కిలోల ప్రాణశక్తి, ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అద్భుతమైన వివరణ. ఇది శాస్త్రీయంగా కూడా ల్యాబుల్లో కూడా నిరూపణ జరిగినట్టు. అయితే భోపాల్లో ఒకసారి ఓజోన్ శక్తి కూడా ఇది అవుతుంది. ఓజోన్ ఏదైతే శక్తి, ఇప్పుడు ఓజోన్ అనేటువంటిది ఇప్పుడు ఓజోన్ పొర దెబ్బతిని వర్షాలు రాకుండా దానివల్ల యజ్ఞం వల్ల దాని ఒక క్యూర్ అవుతుంది, దానివల్ల లాభం అవుతుంది. ఇప్పుడు అన్ని శాటిలైట్ వదలడం వలన ఓజోన్ పొర దెబ్బతిని మొత్తం వర్షాలు సరిగా రాకుండా ఇబ్బంది అవుతుంది కదా. దీనివల్ల ఓజోన్ పొర రక్షణ జరుగుతుంది అంటారు. అయితే భోపాల్లో ఒకసారి అంత భూకంపం వచ్చి అంత కొట్టుకొని పోయినా ఒక ఇల్లు పాడవలే. నిత్యం అగ్నిహోత్రం చేయడం వలన అక్కడ ఒక ఆరా ఏర్పడి ఇది రక్షింపబడ్డది అంటారు. అట్లా ఏమైందంటే అక్కడ ఏదైతే గ్యాస్ ప్రయోగం ఇదవుతుందో ఎంతమంది చనిపోతున్నారు. ఈ కుటుంబాలు లేచి 2 కుటుంబాలు రోజు నిత్యం అగ్నిహోత్రం చేసేవాళ్ళు చూసిన తర్వాత ఏమైందంటే ఈ సంగతి అంటే ఎంబడేప్పుడు వాళ్ళు యజ్ఞగుండం పెట్టేసి 24 గంటలు యజ్ఞం చేశారు. కానీ అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఇది కాలేదు. అక్కడ ఉన్న కుక్కలు కానీ వాళ్ళు కానీ ఎవరు కానీ చనిపోలేదు. ఇది అమెరికా వాళ్ళు ఇది మళ్ళీ ఇది చేశారు. ఆక్సిజన్ ఏది నిషవాయువును ప్రవహించేసరికి యజ్ఞం చేస్తారు, వాళ్ళు కాలేదు, అది ప్యూర్ అయింది. అంటే అందుకోసంకే మనకు భూపాలు ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు కూడా ఫోటో ఉన్నది, ఇప్పుడు కూడా వాళ్ళు చేశాడు, ఇప్పుడు అది ఇది ఉన్నది. అయితే పూర్వం ఋషులు గురుకులాల్లో బ్రహ్మచారులకి సేవ ఇదే, యజ్ఞం కర్రలు తీసుకురావడం, గోవులను పాలన చేయడం, చదువుకోవడం, నెయ్యితోటి యజ్ఞం చేయడం, ప్రతి గృహప్రవేశం చేసిన, పెళ్లికి కానీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదలు అగ్నిహోత్రం యజ్ఞం చేస్తారు కదా మన దాంట్లో శుభకార్యాల్లో. దీపం ముట్టిస్తారు. దీపం ఒక చిన్నది, దీపమే చిన్న యజ్ఞం, నెయ్యి దీపం. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కసారి రోజు వచ్చి పంతులు వచ్చి చేయాలంటే కష్టం కదా. బ్రాహ్మణుడు వచ్చి, పూజారి వచ్చి చేయాలంటే మరి డబ్బులు ఖర్చు అవుతాయి అని అనుకుంటారు. మరి స్వయంగా చేసేది వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు చేసుకునేది నేర్పిస్తారా మీరు? అంటే పెద్ద కార్యక్రమాలు ఉంటేనే పూజారిని పిలవాలి. రోజు ఉదయం సాయంత్రం ఇప్పుడు మన ఇంట్లో దీపం పెట్టి అష్టోత్తరాలు చదివి పూజలు చేస్తారు కదా, దానికి పూజారి అక్కర్లేదుగా.
మెయిన్ పెద్ద పూజలకు పూజారిని పిలుచుకుంటారు, చిన్న చిన్నగా పూజ చేసినట్టు ఇందులో కూడా యజ్ఞం కూడా నిత్యాగ్నిహోత్రం ఎవరికి వాళ్ళు చేసుకుంటూ పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు పూజారిని పిలుచుకోవచ్చు, అంతేనా? ఒక్క విషయం, ఇప్పుడు మీకు సమిధలు కానీ కర్రలు కానీ దొరకకపోతే ఆవు పిడికలు తీసుకొచ్చేసేసి అందులో కొద్దిగా ఆవు పిడికలు పెట్టేసి దాంట్లో కొద్ది గుగ్గిలము, మైసాచి, ఆర్తికప్పురము, ఒక 2-3 చెంచాలు నెయ్యి కలిపినట్టయితే యజ్ఞమూర్తం చేసినట్టయితే ఎంతో లాభం ఉంటుంది. మీకు మంత్రాలు రాదనుకోండి, గాయత్రి మంత్రం రాదు, ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ అని ఒక 20 సార్లు 16 సార్లు ఇవ్వండి. అందరికీ గాయత్రి మంత్రం వస్తుంది. గాయత్రి మంత్రం 21 ఆవుతులు 16 ఆవుతులు అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. అంటే ఆవు పిడికలు పెట్టేసి అందులో గుగ్గిలము, మైసాక్షి, అలాగే మన అది నెయ్యి పోస్తూ ఇస్తే కొద్దిగా నెయ్యి పోస్తుంటే ఆ అగ్ని వెలిగించి అప్పుడు ఇంట్లో ఉండే బ్యాక్టీరియా, క్రిములు ఇవన్నీ వెళ్ళిపోయి ఆ ప్రాణశక్తి పెంచి ఆ శ్వాసకోశాల రోగాలు పోయి ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా స్వామిజీ. ఇప్పుడు అందులో యజ్ఞంలో సుగంధ ద్రవ్యాలు వేయడం వలన ఇల్లంతా సుగంధం ఉంటది, దోమలు రావు, అలాగే క్రిమి కీటకాలు ఉండవు, బ్యాక్టీరియా ఉండదు. అలాగే ఈ యొక్క కరోనా టైంలో కూడా ఈ శ్వాసకు సంబంధించిన జబ్బులు రాకుండా ఈ కరోనాని కూడా కంట్రోల్ చేస్తుంది మంచిగా. ఎప్పుడైతే వాయు శుద్ధి అయిందో అన్ని శుద్ధి అయిపోతుంది, అది కాదు మనకు నడిచిపోతుంది. వాయు శుద్ధి అయితే అన్ని శుద్ధి అవుతాయి. శ్వాస ఎప్పుడైతే చక్కగా తీసుకోగలిగితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మంచిగా. అయితే ఇప్పుడు ఈ పొల్యూషన్ ఇదంతా తీసేసి కార్బన్ డైఆక్సైడ్ ఇవి మన నేను ఒక చిన్న విషయం చెప్తాను, తీసేస్తుంది. ఒక అమ్మగారు చాలా సీరియస్ అయిపోయింది అన్నమాట. ఎటువంటి సీరియస్ అంటే అస్థి పంజరం అయిపోయింది, మొత్తం శరీరం అస్థి పంజరం అయిపోయింది. వాళ్ళ అమ్మగారు నాకు చెప్పింది, పండిజీ మీరు ఒక్కసారి వెళ్ళండి అంటే ఆమె ఉండే మెట్టిపల్లి. ఆమెను చూసేసరికి నాకు చాలా జాలి కలిగింది. అరే ఈమె ఇట్లా అయిపోయింది చెప్పేసి నేను చెప్పాను, చూడమ్మా నువ్వేం ధైర్యం మాత్రం వదిలిపెట్టదు, నువ్వు ధైర్యం వదిలిపెట్టామంటే నీకు ఇది వస్తుంది, నీకు మంచిగా ఉన్నావు, ఏం కాలేదు, నీకు అంత బాగున్నది, కొన్ని వల్ల నీకు వచ్చేసింది, దానివల్ల పోతుంది అది. కానీ నువ్వు ధైర్యం ఉండాడే. ఒకటి నువ్వు పడుకున్న లేవు, ఒకళ్ళు ఆమె లేపానంటూ 2-3 కలితే లేపుతాను, కూసలేకపోతే పట్టుకోవాల్సి వస్తుంది. నేను అట్లా కాదు, మీరు రోజు యజ్ఞం చేయాలని చెప్పేసి 2 రోజులు అక్కడే ఉండేసేసి మూలికలు తెప్పించేసేసి యజ్ఞం చేయించాను. తర్వాత ఒక 30,000 రూపాయలు పెట్టి 5,000 10,000 పెట్టి మూలికలు తెప్పించాను, మంచి మంచి మూలికలు, అశ్వగంధ, జటామాంసి ఇవన్నీ పెంచి తెప్పించి 40 రోజులు యజ్ఞం చేయించిన వాళ్ళ భర్తతోటి. 40 రోజులు ఆమె ఎక్కడ పండుకోవాడు, ఇక్కడ యజ్ఞం చేయడు, ఎక్కడ పండుకోవాడు, ఆమె ఎక్కడి నుంచి జరగదు, ఇది తీయకూడదు, అంతే ఆ రూమ్లోనే. అట్లా 40 రోజుల తర్వాత ఆమె ఎటువంటిగా అయిపోయిందంటే లేచి కూర్చోవడం అయిపోయింది. ఇవాళ ఆమె మళ్ళీ పని చేస్తూ బట్టలు ఉత్తుంది, అన్నీ చేస్తూ పని అంతే చేస్తున్నది, కొడుకులు బిడ్డలు కూడా పెళ్లి చేస్తానికి రెడీ అయింది. అంటే ఇప్పుడు మీరు మీరు చెప్పేది ఏంటంటే యజ్ఞము ఈ చిన్న పాత్ర ఒకటి పెట్టుకోవాలి, నెయ్యి ఏమో ఈ డబ్బాలో పెట్టారు, ఈ ఆహుతులు ఇవ్వడానికి ఇందులో నెయ్యిని వేడి చేసుకుంటారు కాదు, నెయ్యిని ఈ పాత్రలో వేడి చేసుకుంటారు, దీని మీద యజ్ఞం మీద వేడి చేసి అందులో వేస్తారు. ఈ సువ్వతోటి గరిటతోటి నెయ్యి వేస్తారు, గరిట సువ్వతోటి ఇది. అలాగే ఈ పాత్రని ఇక మరి మీరు ఆవుతులు ఇవ్వడానికి పట్టుకుంటారు. ఇవి హోమ సామాగ్రి అంటే ఇట్లా ఉంటుంది, అవనం పొడి. అలాగే మీరు ఈ కర్రలు కూడా ఆవు పిడికలు, ఈ యొక్క కొబ్బరి టెంకల్ని కూడా మనం కొట్టిన కొబ్బరి టెంకల్ని కూడా ఆవుతులకు వాడతారు. ఆవు పిడికల మీద కూడా నెయ్యి పోసి ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఈ కర్రల్ని మనం ఏ కర్రలనైనా ఇలా సన్నము ఇది పెట్టి యజ్ఞానికి వాడుకోవచ్చు. ఇట్లా కొబ్బరి టెంకల్ని కూడా మనం యజ్ఞానికి వాడవచ్చు. అవనం పొడి సంచులు, పువ్వులు అవనం పొడివి ఇట్లా సంచులు తెచ్చుకొని ఒక సంచి వేసుకుంటే సరిపోతుంది. అవనం పొడివి అన్ని అవనం పొడి సంచులు. అలాగే ఈ కొబ్బరి టెంకలు ఇవి అవి పువ్వులు, ఎండిపోయిన పువ్వులను కూడా తులసి కర్రలు వాడవచ్చు కదా, ఎండిపోయిన పూలని కూడా వాడవచ్చు కదా, వాడవచ్చు. ఈయన మీరు దేశభక్తు దయానంద సరస్వతి వాళ్ళ గురువు విరజానంద స్వామి ఎముకలే ఉన్నాయి చూడండి, ఆయన అష్టసిద్ధులు కలిగిన వాడు స్వామి దయానంద స్వామి. వెనక మీ గురువుల ఫోటోలో పెట్టుకున్నారు, మంచి ఓహో గురు గోవింద్ సింగ్, అలాగే గొప్ప గొప్ప దేశభక్తులవే పెట్టుకున్నారు. మీరు ఇంత చిన్న గదిలో సికింద్రాబాద్లో ఇంత పుస్తకాలు అన్ని దేశభక్తులవి మంచిగా గొప్ప గొప్ప వాళ్ళవి మహనీయుల ఫోటోలతో అలంకరించుకున్నారు. ఇక్కడే ఇంత చిన్న గదిలో మీరు ఇక్కడ మీకేమో పేరు బాగుంది. మీకు వచ్చిన దక్షిణాలని గురుకులాలు నడపడానికి వాడతారని విన్నాం. 4 గురుకులాలు నడిపిస్తున్నారా? సహకారం చేస్తారు, వాళ్ళకు వేరే వాళ్ళు పండితులు అంటే ఆచార్యులు నడుపుతుంటే మీరు వారికి సహకారం అంటే వారికి బయట నుంచి ఫండ్స్ తీసుకుపోయి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కార్యకర్తలు ఫండ్స్ ఏర్పాటు చేసేటోళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు
వీళ్ళు కూడా నడిపించే వాళ్ళు కూడా ఉండాలి కదా, వెనక పోషకులు సంరక్షకులు ఉండాలి. మీరు సంరక్షకులుగా వాళ్ళకి ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇప్పుడు వాళ్ళకి నిత్య అగ్నిహోత్రం ఎట్లా చేసుకోవాలనేది నేర్పిస్తారు కదా. ఈ సామాగ్రి కూడా మీరే ఇస్తారు కదా. ఇప్పుడు ఇవన్నీ పాత్రలు మీరు తెచ్చిస్తారా? ఈ పాత్రలు అయితే మీరు ఎవరన్నా కావాలంటే ఆ చిన్న చిన్న పాత్రలు యజ్ఞం చేసుకోవడానికి అవి పిడకలు, తర్వాత ఇవి చేస్తాం అక్కడ. తర్వాత ఆ అవన హోమ సామాగ్రి ఇస్తారు కదా, అవనం పొడి, ఇవన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు కదా, ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తారా? సరే, ఇవన్నీ పాత్రలు కానీ అవనం పొడి కానీ ఇవన్నీ మీరు తెప్పిస్తారు. వాళ్ళ ఇంట్లో కూడా మీరు యజ్ఞం చేయడం ఇక్కడ నేర్పిస్తారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటే మీరు వెళ్ళి చేస్తారు. రోజువారీ అగ్నిహోత్రం వాళ్ళని చేసుకునేటట్టు ఒక చిన్న పుస్తకం ఉంది కదా, చిన్న పుస్తకం వాళ్ళకి ఇచ్చి ప్రిపేర్ చేసి ఆ పుస్తకం చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంతే కదా స్వామిజీ? ఏమి రాకున్నా గాయత్రి మంత్రం తోటి గాయత్రి మంత్రం రాకుండా ఓం స్వాహ ఓం స్వాహ గాయత్రి మంత్రం చెప్పి స్వాహ అంటే సరిపోతుంది. అట్లా మరి ఎవరైనా 15 నిమిషాల యజ్ఞాన్ని కూడా ఆ పుస్తకం చూసి చేసుకోవచ్చు. మీరు మంత్రాలను ఎట్లా ఉచ్చరిస్తారనేది ట్రైనింగ్ ఇస్తారు. సంతోషము. ఇంకా పెద్ద యజ్ఞాలు ఉంటే మీరు చేస్తుంటారు. అయితే మీరు యోగాలో కూడా చాలా మంది ఆరోగ్యాన్ని, అంటే మీరు శరీరం దెబ్బతింటే యోగా నేర్చుకొని దాంతో క్యూర్ చేసుకున్నారు. నేను స్వయంగా నాదే ఇదే దెబ్బలు తిన్నట్టు శరీరం ఇప్పుడు బాగా డాక్టర్ దెబ్బతున్నారు. అలాగే మీరు అట్లా. ఇంకొకటి, మీరు యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోతారన్నారుగా మొన్న, 1 సంవత్సరం కింద యాక్సిడెంట్ అయినప్పుడు 5 ఆపరేషన్లు అయినాయి మీ శరీరానికి. అయినా మీరు బ్రతికిందంటే అసలు ఆశ్చర్యం. తలకు అయింది, ఇక్కడ అయింది, అసలు ఆపరేషన్ చేసే సమయంలో కూడా గాయత్రి మంత్రం ఓంకారం చేస్తున్నాను. డాక్టర్ పరిశీలన అయ్యింది. డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే మీరు మంత్రాలు చదువుతున్నారు. ఓంకారము గాయత్రి మంత్రం ఈ చూస్తే వాళ్ళు చెప్పారు. ఫోటోలు రెడీ ఉన్నది చూడండి అందరే. మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు మంచి ఆసనాలు అన్ని వేశారు. ఇప్పుడు కూడా మీరు అన్ని ప్రాణాయామాలు ధ్యానం చేసుకుంటారు కదా? చేస్తుంది. ఇప్పుడు కూడా 5 ఆపరేషన్లు అయిపోయింది, 80 ఏళ్ళ వయసు పైన ఉంది. అయినా ఇప్పటికి కూడా మీరు అన్ని ప్రాణాయామాలు అయితే చేస్తారు, మెడిటేషన్ అయితే చేస్తారు, ధ్యానం చేస్తారు, ప్రాణాయామాలు చేస్తారు, ధ్యానం చేస్తారు, అగ్నిహోత్రం ఉదయం సాయంత్రం నేర్పిస్తాను, చేపిస్తాను. ఇప్పుడు ఇప్పటికి కూడా ఇళ్ళల్లో వెళ్ళి యజ్ఞాలు చేయిస్తారు కదా మీరు. బయట శ్రావణ మాసంలో హైదరాబాద్లో ఎక్కువ పిలుస్తారు. సికింద్రాబాద్, హైదరాబాద్ మొత్తం తిరిగి చేస్తారు ఈ వయసులో కూడా. మీరు స్వయంగా 2 వీలర్ మీద వెళ్ళి చేసేది కదా, ఆటో కారు ఏదో ఒకటి. అయితే ఇప్పుడు అంటారు పండితు అంత ముసలిగా అయిపోయిన వృద్ధాప్యంలో కూడా ఆయన 10-12 యజ్ఞాలు రోజుకు చేయించగలుగుతారు. మళ్ళీ ఆయన అన్నం కూడా తీసుకోరు, ఏదో కూరగాయల జ్యూసే తాగుతారు. అదే పాలు కూరగాయల జ్యూసో తాగుకుంటేనే ఇంత శక్తి ఎట్లా ఉంటుంది వారికి అంటే మీరు యోగం ద్వారానే కదా. అంతే, యోగం ద్వారా. అయితే స్వామి దయానంద సరస్వతి గురు ఆయన సమాజానికి చేసిన సేవ ఎటువంటిది? చాలా గొప్ప సేవ. మంత్రాలు చేసినటువంటి ఒక సేవ చాలా గొప్ప సేవ. దేశభక్తి, దైవభక్తి. అదే కాకుండా మానవుడు ఎలాగ జీవించాడు, ఏం చేయిస్తే బాగుంటుంది నేర్పినటువంటి వ్యక్తి మహాపురుషుడు దయానందుడు. యథేమా వాచం కళ్యాణి మావదాని జనభ్య బ్రహ్మరాజన్యభ్య శూద్రాచార్య. వేదం అందరూ చదవాడే, స్త్రీలు చదవాడే, పురుషులు చదవాడే, కుల మత భేదం లేనటువంటి చేసినటువంటి వ్యక్తి మహాపురుషుడు దయానందుడు మహర్షి. ఒక కాలంలో వేదం చదవద్దనేటువంటి ఉన్న సమయంలో దయానందం ఎంతో మేలు చేశాడు. అన్ని కులాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, స్త్రీలు పురుషులు అందరూ కూడా. ఆయన 3000 గురుకులాలు స్థాపించిండు కదా భారతదేశం మొత్తం ఎంతో 3000 గురుకులాలు స్థాపించి అందరికి ఉచిత వేద విద్య ఉచితంగా చెప్తాడు. ఎన్నో చేశాడు పని. మరి భారతదేశం అంతా ఆనాడు ఆయన ఆ కాలంలో వ్యాప్తి చేస్తే ఎంత గొప్ప విషయము. ఇప్పటి కూడా స్వామి దయానందుడు చేసిన సేవ చాలా గొప్పది. అయితే వేదాలని అన్ని హిందీలో ట్రాన్స్లేషన్ చేశారు కదా, చేశారు హిందీలో. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చినాయి. అపారమైన సేవ మహానుభావుడు. సంస్కృతం నుంచి హిందీలో చేశాడు, హిందీ నుంచి తెలుగులో వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఆర్య సమాజంలో దక్షిణ ఎంత ఇచ్చినా తీసుకుంటారు కదా, డిమాండ్ లేదు. పరిస్థితి దాని యొక్క బట్టి, వ్యవస్థను బట్టి, దీన్ని బట్టి వాళ్ళు అంతే అడగారు కానీ చెప్తారు. అంటే చేతికుంట ఇచ్చినంత తీసుకొని పోతుంటారని విన్నాం. పండిట్జీ కూడా యజ్ఞం ఇంటికి వచ్చి చేస్తే ఇచ్చినంత తీసుకుంటారు దక్షిణ, అంతే తప్ప ఆయన ఏమి నోటుకుంటా అడగరు. ఆర్య సమాజంలో నియమం అంటాది. అలా ఎవరికి వాళ్ళు యజ్ఞం చేసుకునేటట్టు మీరు నేర్పిస్తారు. ఒక చిన్న పుస్తకం ఉంటుంది కదా మీ దగ్గర, ఇప్పుడు ఈ సైజు ఉంది కదా, ఇంత చిన్న పుస్తకం యజ్ఞానికి ఇది ఒక 20 పేజీల పుస్తకం ఉంటుంది. ఇది హిందీది కానీ తెలుగులో ఉంటాయి. తెలుగులో వీరి దగ్గర 1000 పుస్తకాలు ఉన్నాయి. మరి ఈ సైజు పుస్తకం ఇస్తారు, తెలుగు పుస్తకం ఇస్తారు, అందరూ చదువుకొని చేసుకోవచ్చు. 15 నిమిషాల్లో హోమం అయిపోతుంది. ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు. ఇక ఓపిక లేని వాళ్ళు, సమయం లేని వాళ్ళు
ఉదయం ఒక పూట చేసినా సరిపోతుంది. ఇక యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించవచ్చు. ఓకే. అలాగే ఇక మీరు స్వామి దయానంద సరస్వతి యొక్క ఆశయం ఏంటిది స్వామీజీ? స్వామి దయానంద యొక్క ఆశ ఏంటంటే ప్రతి మానవుడు చేసేటువంటి ఒక పని యోగం తప్పకుండా చేయాలి. పొందేందుకు భగవంతుడి శరీరం ఇచ్చాడు కాబట్టి సర్వే భవంతు సుఖినాం సర్వే సంతు నిరామయ, మానవులందరూ కూడా సుఖం శాంతిగా ఉండాలనేటువంటి కోరిక స్వామి దయానందుడు శారీరక ఆత్మిక సామాజిక ఉన్నతికి అన్నటువంటి ఒక నియమం పెట్టాడు స్వామీజీ. శారీరక మట్టి మొట్టమొదటి మన శరీరం బాగు చేసుకోవాలి, ఆరోగ్యం బాగా పెట్టుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే మనం సంపాదించిన దాంట్లో అనుభవిస్తాం. ఆరోగ్యం బాగుతే ₹1,00,00,000 సంపాదించి ఆరోగ్యం బాగలిగితే అది ఓడికి తుదలకు దొరలకిత్తులో దొంగలకిత్తువో విశుద్ధాభిరామ వినర్వేమన్నాడు. కాబట్టి బ్రతుకున్నప్పుడే మంచిగున్నప్పుడే అన్నీ దానము ధర్మము యజ్ఞము యాగము సేవా కార్యక్రమే చెయ్యాలి. చచ్చిపోయిన తర్వాత మనకు వచ్చేది ఇవే. దయాన్ని చెప్పిండు, ఏం చెప్పినాడు? శారీరక ఆత్మిక వేద పढ़ना సున్నా సునానా సబ్ ఆరు ఇంకా పరమ ధర్మ హై. వేదం చదువుట చదివించుట వినుట వినిపించుట అందరికీ పరమధర్మం అన్నాడు ఆయన. పరమధర్మం వేదం చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి, ప్రచారం చేయాలి, వేద ప్రకారమే జీవించాలి. మొదలు యోగ శాస్త్రం పతంజలి సూత్రాల ప్రకారంగా ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవాలి. అలాగే దైవ కృప కోసము మనం యజ్ఞాలు చేయాలి. అలాగే వాతావరణ రక్షణ కోసము దైవ కృప కోసం గరీబ్ వాడిని చూడాలి, అనాథులను చూసుకోవాలి, అనాథులను సాయం చేయాలి, గో సేవ చేసుకోవాడు, ఇవన్నీ చేయడం మానవ కర్తవ్యం, డ్యూటీ. అది మంచిది. అది పిల్లలకు సంస్కారం అందుకోసం దయానంద అదే చెప్పాడు. పిల్లలకు సంస్కారం కోసం వేద పాఠశాలలు స్థాపించాలి. ఇవన్నీ మీరు గురుకులాలు కూడా మీరు సాయం చేపిస్తుంటారు మీ యొక్క శిష్యుల ద్వారా. మీరు ఈ విధంగా అందరికి ఇంటింటికి వెళ్ళి యజ్ఞాన్ని ప్రచారం చేస్తుంటారు. అలాగే యోగాన్ని కూడా నేర్పిస్తారు. ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అలాగే దైవకృపకై యజ్ఞాలు చేస్తారు. ఒక ఆమె 80 సంవత్సరాల వయసు ఉన్నది. ఆమెకు ప్రాణాయామం ఆమెకు వచ్చి ఇది వచ్చింది, ఏమంటారు దాన్ని? ఆస్తమా కాదు, థైరాయిడ్. ఈ ప్రాణాయామంలో థైరాయిడ్ బాగా అయిపోయింది. థైరాయిడ్ జబ్బు స్త్రీలకు వస్తుంటుంది, బాగా తగ్గిపోయింది ప్రాణాయామం వలన. అంటే మీరు యోగాభ్యాసం, ఆసనాలు నేర్పిస్తారు, ప్రాణాయామం నేర్పిస్తారు, యజ్ఞాన్ని నేర్పిస్తారు, యజ్ఞాన్ని ప్రచారం చేయిస్తారు, వేద ప్రచారాన్ని చేయిస్తారు. అలాగే మరి గురుకులాలని కూడా బాగా. స్వామికి చాలా జ్ఞానం, స్వామికి ధన్యవాదాలు. ఇవన్నీ చెప్పినందుకు, ఇవన్నీ ఇచ్చినందుకు నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఇప్పుడు మీరు చాలా మంచి సంకీర్తనలు పాడతారు కదా, ఒకటి చిన్నది 4 చరణాలు పాడండి. ఓం సచ్చితానంద ఓం సచ్చితానంద ఓం ఓం సచ్చితానంద ఓం సచ్చితానంద ఓం. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి, దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆదరుసులు వెతికి చూసి ఇలా చెప్పినారండి, ఆదరుసులు వెతికి చూసి ఇలా చెప్పినారండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆకాశంలో సూర్య చంద్ర గోళాలను ఎవరు తిప్పుచున్నాడు, ఎలా తిరుగుచున్నాయి, ఎవరు తిప్పుచున్నాడు, ఎలా తిరుగుచున్నాయి. త్రిప్పేవాడే లేక తిరుగుటకు సాధ్యము కాదని ఒప్పుకుంటే బతికయ్యా దేవుడు అప్పుడు దొరుకును. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. పాలలోన వెండ ఉంది, పాటుపడితే దొరుకుతుంది, పండ్లలోన రసముందని పిండితేని తెలుస్తుంది. పరమాత్మని చేరుటకు ప్రయత్నము చేయండి, దేవుడంటే ఏమిటో చెబుతాను వినండి. రకరకాల పువ్వులెన్నో రోజు పూస్తుంటాయి, వింత వింత రంగులతో విడివిడిగా ఉంటాయి. ఇంత ఎవరు చేసినారు, చెట్లకు ఎవరు పెట్టినారు, అంతటా ఉంటాడంటూ వెంటాడితే దొరుకుతాడు. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి, దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆదరుసులు వెతికి చూసి ఇలా చెప్పినారండి, ఆదరుసులు వెతికి చూసి ఇలా చెప్పినారండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. మొత్తం మీద స్వామి దయానంద సరస్వతి అందరూ వేదం చదవాలి, చదివించాలి, తెలుసుకోవాలి, మన సంస్కృతి తెలుసుకోవాలి అనేది బాగా వ్యాప్తి చేశారు. ఆయన నిస్వార్థ సేవ. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళుడు, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడికై ఉన్నాడు. వాడిని ఉపాసించాడు, యోగ్యం అన్నాడు. నిరాకారాన్ని ఎక్కువ చెప్పారు. యజ్ఞం ద్వారా ఆరాధించండి, యోగం ద్వారా ఆరాధించండి. యజ్ఞం ప్రకారము చేయాలి, యోగం చేయాలి, తపస్సులు చేయాలి, అలా ధ్యానం చేయాలి, అలాగే భగవంతుని స్తోత్రాలు చేయాలి, భగవంతుని గుణగణాలని మనం స్తోత్రం చేయాలి.
అలాగే చెడు పనులు చేయకుండా ఉండాలి, మాంస పదార్థాలు తాగుడు ఇవన్నీ తీసి పెడితే మానవుడు బాగుపడతాడు, ఆరోగ్యం ఉంటాడని చెప్పాడు. మంచి సదాచారం, సదాచారం. వేద ప్రకారమే జీవించాలి, నిన్న మన వచ్చిన శాస్త్రాలని పాటించొద్దు అంటారు కదా, అంతే అంతేనా? అంతే. అయితే पूजनीय प्रभु हमारे भाव उज्ज्वल कीजिए, छोड़ देवे छल कपट को मानसिक बल दीजिए, वेद की बोले रुचाए सत्य को धारण करे, अरस में वो मग्न सारे सोग सागर से तरे, अशुभ में दाधिक रचाए यज्ञ परब उपकार को, धर्म मर्यादा चला कर लाभ दे संसार को, नित्य श्रद्धा भक्ति से यज्ञादि हम कर रहे, नाथ करुणा रूप करुणा आपकी सब पर रहे, पूजनीय प्रभु हमारे भाव उज्ज्वल कीजिए, छोड़ देवे छल कपट को मानसिक बल दीजिए। जय हो, जय हो, जय हो। वैदिक धर्म की जय हो। ओम का झंडा ऊंचा रहे, गाय माता की जय हो। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। बस మా ప్రార్థన వినురా, పాపములో పడనీయకురా, శరణాగత రక్షకుడవు నిన్నే శరణజొచ్చితిమి విడువకురా, పరులను మా వలె భావించెడు మది పరమాత్మ మా కొసగుమురా, శాంతిధామ మా స్వాంతమునందలి చింతలని బెగజింబుమురా, పరమపిత మా ప్రార్థన వినురా, పాపములో పడనీయకురా, నీ ఆజ్ఞలనే నెరవేర్గలమది నిర్మల భక్తిని నిలుపుమురా, అంతరంగమను నరబిందము నీకెంతయు ప్రీతి నర్పింతుమురా, పరమపిత మా ప్రార్థన వినురా, పాపములో పడనీయకురా, శరణాగత రక్షకుడవు నిన్నే శరణజొచ్చితిమి విడువకురా, शरणजोचितिमि विडुबकुरा, अच्छा पिता सारे संसार का ओम प्यारा, तू है सच्चा पिता सारे संसार का ओम प्यारा, तू ही है रक्षक हमारा, तू ही है रक्षक हमारा, पक्षी गण रागो सुंदर है गाते, जीव जंतु भी सिर है झुकाते, उसको ये सुख मिला तेरा राह पर चला जो प्यारा, तू ही है रक्षक हमारा, पाप पाखंड हमसे छुड़ावो, वेद मार्गों पे हमको चलावो, लागे भक्ति में मन कार्य संध्या अवनु जगत सारा, तू ही है रक्षक हमारा, अपनी भक्ति में मन को लगाना, मेरे दुखों को दूर हटाना, दुखिया कंगालों का और धन वालों का तू सहारा, तू ही है रक्षक हमारा, तू है सच्चा पिता सारे संसार का ओम प्यारा, तू ही है रक्षक हमारा, तू ही है रक्षक हमारा, चांद सूरज सितारे बनाए, पृथ्वी आकाश पर्वत सजाए, अंत पाया नहीं तेरा पाया नहीं पारुवारा, तू ही है रक्षक हमारा, तू ही है रक्षक हमारा। जय बोलो यज्ञ भगवान की जय हो, निराकार भगवान की। शांति शांति शांति। लोका समस्ता सुखिनो भवन्तु।